సార్ ఆ హెయిర్ కలర్ చూస్తే ఒకవైపు టీడీపీ ఉంది, ఇంకోవైపు వైసీపీ ఉంది. అంటే దీనికి సంబంధించి ఏమన్నా పాలిటిక్స్లో ఏమన్నా పెట్టడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా అని, అంటే ఆ కలర్ పెట్టడానికి రీజన్ ఏంటండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారు చెప్పని చెప్పారు, అప్పుడు మేము ఏ పార్టీ కాదని చెప్పేసి. నా మనసులో ఏంటంటే అబ్బా సాయిరామ్ ఆ కలర్ ఏదో అడగదాం అనుకున్నా, ఏదో కలర్ చూస్తే టీడీపీ ఒకవైపు వైసీపీ ఉందన్నమాట. సో ఈ సినిమాలో సంబంధించి పాలిటిక్స్ ఏమన్నా మీరు తీసుకొస్తున్నారా అని చెప్పి. అంటే అందుని కలుపుకొని ముందు పోవడమే కదండి, అందుకే అందరూ ఉన్నారేమో. అంటే ప్రత్యేకంగా ఆ కలర్ వేయించేసరికి క్వశ్చన్ ఆ విధంగా వచ్చింది సార్, అందుకే. లేదండి అన్న మీ గెటప్ చూస్తే ఇయర్ రింగ్స్, ముక్కు బుడుగా, లేడీ ఎప్పుడు ఎక్స్పోజ్ చేసాం మన సినిమాలో? లేడీ గెటప్ అయితే లేదు. మీరు ఇందాక విరాజీ థీమ్ సాంగ్ వినుంటే అందులో ఒక మంచి లిరిక్ ఉంది, మీరు అలా హింట్ ఇచ్చారు. అర్ధనారి అద్భుతం విరాజితం అని ఒక చిన్న ఇచ్చారు అలా హింట్. మరి ఎంతమంది క్యాచ్ చేశారో మరి తెలీదు, బట్ హాయ్ అండి. విరాజీ ఫస్ట్ లుక్ నుంచే ఆడియన్స్ కి ఇంప్రెషన్ అయ్యారండి. సో ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు మీకు ఆ లుక్ కాన్స్టెంట్ గా ఉండాలి, అది ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి ఎట్లా అంటే మీకు ఎట్లా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ నేను సెట్ అవుతానని మీకు ఏ పాయింట్ ద్వారా అనిపించింది మీకు? ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతానని ఏ పాయింట్ లో కాదు, స్టోరీ మొత్తం విన్న తర్వాత ఎలాగైనా నేను ఈ క్యారెక్టర్ లోకి సెట్ అవ్వాలనిపించింది నాకు. అది మాత్రం నిజం. అది నేను అంటే మొత్తం ఆ నేరేషన్ ఇచ్చాక నేను ఏం చేసైనా ఎలాగైనా ఈ క్యారెక్టర్లో నేను సెట్ అవ్వాలనుకున్నాను. అండ్ అదే ఇంకో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్. మేము ఈ లుక్ చేసినప్పుడు యాక్చువల్లీ అంటే పర్మనెంట్ కలర్ వేద్దాం అనుకోలే. అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది ఇట్లా వేయడము, అండ్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే మేము ఒక ఫోటోషూట్ చేసాం. ఫస్ట్ లుక్స్ అనుకున్నప్పుడు టెంపరీ కలర్స్ చేసాం, అండ్ నాకు స్వెట్ బాగా వస్తుంది. సో ఆ టెంపరీ కలర్స్ చేస్తేనే మొత్తం కారిపోతున్నాయి రంగులన్నీ. సో ఇంక ఇది వర్కౌట్ కాదని పాపం ఆయన టెన్షన్ పడుతూ ఉన్నారు. అప్పుడు మా ఇంటి దగ్గరే చేసాం ఫోటోషూట్. ఇంకా ఆయన టెన్షన్ పడి ప్యానిక్ అయిపోతూ ఉన్నారు, అయ్యో ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్తే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చి అడిగారు, ఏమంటే పర్మనెంట్ కలర్ వేస్తే అప్పుడు వెంటనే సార్ అన్నారు, ఏం మాడతారు ఫస్ట్ అంటే అది కొడతారు నిన్ను అన్నారు. బట్ ఇదంతా నాకు రీసెంట్ గా తెలిసింది. బట్ నేనే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మనం పర్మనెంట్ కలర్ వేసేద్దాం అంటే ఆయన ఇంకా అసలు ఫుల్ ఖుషి అయ్యారు. ఒక యాక్టర్ గా ఇప్పుడు మీరు వేరే మూవీస్ కూడా చేయలేదు ఈ హెయిర్ కలర్ వల్ల. సో అంటే మీరు ఒక ఈ మూవీకి అంతా పెట్టడం వల్ల మీకు దగ్గర ఫీల్ అయ్యారా? బయట ట్రోలింగ్ కూడా జరిగినాయి, మీ కలర్స్ ఇట్లా వంటి ఒకటే కలర్ వేయకుండా రెండో కలర్ వేసారని చెప్పి అట్లా ఫీల్ అయ్యారా? ఏ పాయింట్ ద్వారా అయినా సరే. నేను August 2 కోసం వెయిట్ చేస్తున్నా అండి అంతే. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అడిగారు కూడా, ఏంటి ఈ మూవీలో మీరు ఇట్లా డ్రగ్స్ చూపించారు, డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నా అంటే నేను అదే అంటున్నా. August 2 అదే క్వశ్చన్ నేను ఆన్సర్ మీరు అడిగారు కూడా యాక్చువల్లీ ఆ క్వశ్చన్ అప్పుడు. సో అది సో వెనకాల పోస్ట్ చూస్తే యువర్ ట్రాప్ అన్నారు. ఎవరు ట్రాప్ చేస్తున్నారు? మీరు ట్రాప్ అయ్యారా లేదా? చూడండి ప్లీజ్ అండి, నా సినిమాలు కూడా చూడండి, మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి, మా సినిమాలు చూడండి కొంచెం.